హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, బ్యూరోక్రాట్స్గా కావచ్చు, చాలా చాలా ఇండస్ట్రీస్లో అన్ని విభాగాల్లో కూడా ఉన్నారు. ఆర్మీలో ఉంటారు, పోలీస్ వాళ్ళలో ఉంటారు, మిగతా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని లేదు. ఇతర దేశాల్లో ఉండేటువంటి ఎంతో మంది కూడా పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తిని, ఆయన వ్యక్తిత్వాన్ని, ప్రజలకు ఆయన చేసేటువంటి సేవ అనేటువంటి దాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఆయన సినిమా హీరోనా ఇవన్నీ పక్కన పెడితే ప్రజల కోసం ఏం చేయటానికైనా, అంటే ఆఖరికి తన ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడేటువంటి వ్యక్తి అని చెప్పి చాలా మందికి నచ్చుతాడు ఆయన. అందుకనే చాలా మంది హీరోలు ఉండొచ్చు, బట్ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయనకంటూ ఒక ఆరా అలా నడుస్తూ ఉంటుంది. అది ఏంటంటే మంచితనం, ప్రజల కోసం మాత్రమే ఆలోచించేటువంటి ఒక వ్యక్తిత్వం. రీసెంట్గా ఆది గారి గురించి మనకు తెలుసు. హైపర్ ఆది గారు జబర్దస్త్లో కావచ్చు, ఒక మంచి ఆర్టిస్ట్గా, కమెడియన్గా, చాలా ఆయన స్పోర్టివ్గా చేసేటువంటి ఆ కామెడీ లైన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టపడతారో మనకు తెలుసు. అంతేకాదు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన నాకు పర్సనల్గా తెలిసింది, ఎన్ని నియోజకవర్గాలు తిరిగారో, ఎంత ప్రచారం చేశారో నేను నా కళ్ళతో చూశాను. ఆయనకి కూడా చాలా ప్రెజర్స్ వచ్చాయని నాకు ఇప్పుడే అనిపించింది. రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినటువంటి మాటలు వింటే, అంటే ఆయనను కూడా ఇబ్బంది పెట్టారా అని అనుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. ఒకసారి అదేంటో విందాం. వీడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయడం మానేస్తాడో అప్పుడే మేము వీడికి సపోర్ట్ చేస్తాం అనే బ్యాచ్ ఏదైతే ఉన్నారో వర్గం, వాళ్ళని ఇప్పుడే చెప్తున్నా, అది జరగదు, కంపల్సరీగా జరగదు. ఎందుకంటే నేను నమ్మిన నాయకుడు చాలా గొప్ప నాయకుడు. నేను నమ్మిన నాయకుడు ధనవంతుడు కాదు. నేను నమ్మిన నాయకుడు పండక్కి వాళ్ళ కుటుంబంతో టైం గడపకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి కుటుంబానికి దగ్గర అవుతుంది. నేను నమ్మిన నాయకుడు అసలు జనాభా లెక్కలో ఒకడు కాదు, లెక్కలేనంత జనాభాకి ఒకే ఒకడు. ఇది నిన్న హైపర్ ఆది గారు మాట్లాడినాడు. అంటే ఆయన కొంతమంది ట్రోల్ చేస్తారు. ఆయన నేను ఫాలో అవ్వను, ఆయన వీడియోలు చూడను, ఆయన సినిమాలు చూడను అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆయన స్ట్రైట్ అవే ఒక పాయింట్, ఒక రిప్లై కాదు, ఒక ఆన్సర్ ఇచ్చేసారని చెప్పాలి. ఆయన్ని మానేస్తే, ఆయన గురించి మాట్లాడడం, ఆయనకి ప్రచారం చేయడం, ఆయన గురించి గొప్పగా చెప్పడం మానేస్తే నేను ఆయన ఫాలో అవుతాను, ఆయన ఇది చేస్తాను అనే వాళ్ళకి ఇంకా అది జరగదు. నేను నమ్మిన నాయకుడి గురించి ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని హైపర్ ఆది అనేటువంటి ఒక వ్యక్తి ఎంత గుండెల్లో పెట్టుకున్నారో అర్థమవుతుంది. ఈవెన్ ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి కార్యక్రమాలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన వచ్చిన తర్వాత ఆయన అనేక పంచాయతీలకు, మొన్న వచ్చినటువంటి విపత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, అన్ని పంచాయతీలకు ఆయన సొంత డబ్బులు ఎంత అని ఇచ్చారు, ఒక్కొక్క పంచాయతీకి ఇన్ని లక్షల రూపాయలు అని చెప్పి. ఈవెన్ దాంట్లో కూడా హైపర్ ఆది గారు చాలా మందికి తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన నాకు తెలిసి ఎవరికి చెప్పలేదు, ఎవరికి చూపించలేదు కూడా. బట్ నేను ఐ విట్నెస్గా నేను చూశాను. హైపర్ ఆది అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. బట్ కలిసి ఏం చేశారనేది జస్ట్ ఒక చెక్కు ఇచ్చారు. ఆ చెక్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే పంచాయతీలు అభివృద్ధి చెందాలి అని చెప్పి ఇస్తున్నారో, అలాగే ఆయన నియోజకవర్గంలో ఆయన పుట్టి పెరిగినటువంటి ఆ పంచాయతీకి హైపర్ ఆది గారు కొంత డబ్బు ఇచ్చి, సరే ఇది నా పంచాయతీకి ఉపయోగించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఆ చెక్కు అందజేశారు. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి. అంటే అంతకన్నా ఎక్కువ ఉంటే డెఫినెట్గా చేసేవాళ్ళేమో. ఆయన అంతకుమించి చాలా కార్యక్రమాలు కూడా చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు కూడా. ఎంతోమంది కొత్త టాలెంట్ను కూడా తీసుకొచ్చి ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి ఆది గారు. అంటే ఒక మంచి వ్యక్తి తాలూకా గొప్పతనం గురించి 10 మందికి చెబితేనే ఇన్స్పిరేషన్గా తెలుసుకుని ఇంకొంతమంది అయినా సరే అలాంటి మంచి పనులు చేస్తారనేటువంటి ఒక ఆలోచన. ఈవెన్ మనం మాట్లాడినా పదే పదే పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా ఆయన చెప్పినా ఎందుకని చేస్తామంటే, అంతలా పవన్ కళ్యాణ్ గారికి చూపించేటువంటి మీడియా వ్యవస్థ లేదు ఇక్కడ. ఆయన ఎన్ని కోట్ల రూపాయలు చెప్పాలంటే, ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా, ఏ హీరో కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఆ సేవా కార్యక్రమాలు, ఇచ్చినటువంటి దానాల గురించి నాకు తెలిసి ఎవరు చేయలేదనే చెప్పాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని కోట్ల రూపాయలు ఆయన ప్రజలకు ఇస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి చూపించాలి. ఎందుకంటే ఆయనకి ఎక్కడ పేరు వచ్చేస్తుందో అని చెప్పి చాలామంది పెద్ద పెద్ద మీడియా వాళ్ళు కూడా ఆయన గురించి చూపించరు. ఎందుకంటే అది వాళ్ళకి వేరే వాళ్ళతో అంటే ఇష్టం కాబట్టి. వాళ్ళు 10 రూపాయలు చేసినా 10,000 రూపాయలు ప్రచారం చేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు 1 కోటి రూపాయలు ప్రచారం చేసినా ఇక్కడ 10 రూపాయలు కూడా ప్రచారం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, చాలా మంది సోషల్ మీడియా కావచ్చు, ప్రచారం చేసుకునేటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి లేదు. దాన్ని మేము భుజాన వేసుకున్నామని చెప్పాలి.
హైపర్ ఆది గారు లాంటి వ్యక్తులు దాన్ని తీసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రచారం చేసుకోవడం కన్నా ముందు ప్రజలకి మంచి చేయటం అనేది ముఖ్యం పవన్ కళ్యాణ్ గారికి. ఆ చేసిన మంచి 10 మందికి కూడా తెలియాల్సినటువంటి అవసరం. సో హైపర్ ఆది గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటిది. ఏదేమైనా ఇంకా ఇలాంటి గొప్ప ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఆయనకి అభిమానించేవాళ్ళు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాబట్టి.